కాళేశ్వరం పుష్కరాలకి నిన్న గవర్నర్ గారు వచ్చారంట. సో, ముక్తీశ్వర స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు. స్వాగతం పలికిన మంత్రి శ్రీధరబాబు, వేద పండితులు. భారీ ట్రాఫిక్ జామ్‌తో ఇబ్బందులు పడ్డ భక్తులు. నిజంగా నిన్న ఒక పత్రికలో రాశారు, మనం చూసాం. 'ఆంధ్రజ్యోతిలో' అనుకుంటా. జనానికి చుక్కలు కనపడినాయంట. ఇదిగో కాళేశ్వరంలో భక్తుల అరిగోస. పుష్కరాల 11వ రోజున 3.5 లక్షల మంది రాక. 15 కిలోమీటర్ల మేర స్తంభించిన ట్రాఫిక్ నియంత్రణల అధికారుల వైఫల్యం. శివయ్య దర్శనం కోసం భక్తుల పడిగాపులు. మంచినీరు నిలువ నీడలేక ఇక్కట్లు. అధికారుల వైఫల్యంపై మంత్రి శ్రీధరబాబు ఆగ్రహం. పుణ్యస్నానం ఆచరించిన గవర్నర్ దంపతులు. సో థింగ్ ఏంటంటే, పుష్కరాలకి భక్తులు భారీ ఎత్తున తరలి వస్తారని తెలుసు. దట్టు ఆదివారం సెలవు రోజు, పైగా చివరి రోజు అనుకుంటుంది. నిన్న ఇవాళ చివరి రోజు, మేబీ చివరి రోజుల్లో ఇంకొంచెం ఎక్కువ మంది వస్తారు. తెలిసి ఏమీ పట్టించుకోరు మన ప్రభుత్వం. కాంగ్రెస్ పార్టీ నిజంగా గత ఏ ప్రభుత్వాలు, అంటే ఈసారి ఉన్న కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తున్నంత దారుణంగా ఏ ప్రభుత్వం లేదండి. మీరు వచ్చిన ఈ 18 నెలలలో కనీసం ఒక్క దాంట్లో సక్సెస్ అయ్యారండి మీరు? ఒక్క పని సక్రమంగా చేశారా? అన్నీ అంతే, అన్నీ అంతే. అట్టర్ ఫ్లాపు, అట్టర్ ఫెయిల్యూరు. ఈ మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు పెద్ద ఎత్తున గొడవ జరుగుతుంది. దాని గురించి కూడా మాట్లాడదాం మనం. ఈ పుష్కరాలు జరుగుతున్నాయి తెలంగాణలో. 12 ఏళ్ళకోసారి జరుగుతాయి పుష్కరాలు. అంటే మన వాళ్ళు అందరూ తండోపతండాలుగా వస్తారు. దట్టు చివరి రోజు, ఒక రోజు ముందు రోజు ఆదివారం విపరీతంగా జనాలు వస్తారని తెలిసి కూడా ఎటువంటి ఏర్పాట్లు చేయరు మీరు. మీకు ఈ బట్టవుగా ఎవడి సీటు ఉంటుందా, ఎవడి సీట్లు లాగుతున్నాడా, మా సీట్లో కూడా వచ్చి కూర్చుంటున్నాడా, పక్కోడి సీట్ ఎట్లా లాగాలి, ఏ కాంట్రాక్ట్లు ఎన్ని వేల కోట్లు నొక్కాలి, ఇంకా కాంట్రాక్ట్లు ఏమైనా మిగిలిపోయినాయా, ఎంత పర్సంటేజ్ తీసుకోవాలి, వీటిల్లో ఉన్నంత కాన్సన్ట్రేషన్ ప్రజలకి పనికొచ్చే పనులు చేయాలి అనే విషయం పైన ఏమాత్రం లేదు మీకు. ఏమాత్రం లేదు. కాంగ్రెస్ పార్టీ అట్టర్ ఫ్లాప్ ప్రతి ఈవెంట్లో. మీరు వచ్చిన దగ్గర నుంచి అసలు గవర్నమెంటే ఒక పెద్ద ఈవెంట్ ఆర్గనైజేషన్లో అయిపోయింది. ఆ ఈవెంట్ చేసామా, చలో బయటపడ్డామా, ఇంకో ఈవెంటా బయటపడ్డామా, అంతే. దానికి ఎటువంటి ఎక్సైజ్ చేయట్లేదు, ఏర్పాట్లు లేవు. ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే లేడు, తర్వాత మన దేవాదాయ శాఖ మంత్రి లేరు, ఏకంగా స్థానిక ఎంపీకి అయితే అసలు కనీసం ఇన్విటేషన్ కూడా లేదంట. ఇట్లుంది పరిస్థితి. చివరికి ఇక్కడ ఒకవేళ ఇప్పుడు 3.5 లక్షల మంది వచ్చారంటే ఏమన్నా ప్రమాదం జరుగుంటే ఏంటండి పరిస్థితి? ఏమన్నా తొక్కిసలాట జరిగి మన తిరుపతిలోనే అక్కడక్కడ జరిగినట్టు ఏమన్నా జరుగుంటే ఏంటి పరిస్థితి? 3.5 లక్షల మంది 15 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్, ఎండ ఓ పక్కన, తాగటానికి మంచినీళ్ళు కూడా లేవంట తెలుసా. ఇట్లుంది మన ప్రభుత్వం. త్రివేణి సంగమమైన కాళేశ్వర క్షేత్రం ఆదివారం భక్తులతో కిక్కిరిసిపోయింది. ఊహించని రీతిలో భక్తులు పోటెత్తడంతో సరస్వతి పుష్కరాల 11వ రోజున ఘాట్లతో పాటు కాళేశ్వరం విధులు జనమయమయ్యాయి. ఆదివారం సుమారుగా 3.5 లక్షల మంది భక్తులు పుష్కర స్నానం ఆచరించినట్టు ప్రాథమిక అంచనా వేశారు. అయితే వరుసగా రెండో రోజు కూడా ట్రాఫిక్ సమస్య తలెత్తడంతో పుష్కర స్నానాల కోసం వచ్చిన భక్తులకు ఇక్కడలు తప్పలేదు. తాత్కాలిక బస్టాండ్ నుంచి పుష్కర ఘాట్లు, ముక్తీశ్వర ఆలయం వరకు అరిగోసపడ్డారు. వీఐపీల తాకిడి అధికం కావడంతో అధికార యంత్రాంగం అంతా వారి సేవలు తరించడం, సామాన్య భక్తుల ఇక్కట్లు పట్టించుకునేవారే లేకపోవడంతో అంతా గందరగోళంగా మారింది. చాలామంది భక్తులు పుష్కర స్నానానికి పరిమితమై శివయ్యను దర్శించుకోకుండానే అసంతృప్తితో ఇంటి ముఖం పట్టారు. పుష్కరాల గడువు మరో 24 గంటల్లో ముగినున్న నేపథ్యంలో ఆదివారం భక్తుల సంఖ్య భారీగా ఉండవచ్చని అధికార యంత్రాంగం ముందుగా అంచనా వేసినా తాగునీరు, నీడ వసతి కూడా కల్పించలేకపోయింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు శివయ్య దర్శనం కోసం నిరీక్షించిన చాలామంది భక్తులు ఆకలితో వెనుదిరిగారు. అన్నప్రసాద వితరణలోనూ దేవాదాయ శాఖ విఫలమైందని భక్తులు మండిపడ్డారు. మరోవైపు మహదేవ్పూర్ నుంచి కాళేశ్వరం వరకు దాదాపుగా 15 కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్ అయింది. దీనికి తోడు ప్రైవేట్ వాహనాలను ప్రధాన రహదారి నుంచి ఆలయం వరకు, పుష్కరఘాట్ల వరకు అనుమతించడం సమస్య తీవ్రత మరింత పెంచింది. చాలామంది భక్తులు మహారాష్ట్ర వైపు పుణ్యస్నానాలు చేసి శివుని దర్శించుకోకుండానే తిరిగి వెళ్ళిపోయారు. కాళేశ్వర ముక్తీశ్వర ఆలయంలో వీఐపీల సేవలు తరలించిన అధికారులు సామాన్యులను పట్టించుకోకపోవడంతో విమర్శలకు దారితీసింది. ట్రాఫిక్ నియంత్రణ వైఫల్యంపై మంత్రి శ్రీధరబాబు జిల్లా ఎస్పీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆగ్రహం వ్యక్తం చేసి ఏం ఉపయోగం అండి? ఏమన్నా ఉపయోగం ఉంది ఆగ్రహం వ్యక్తం చేయటం వల్ల? కొంచెం కూడా. ఇప్పుడు వీఐపీలు వస్తే మన వాళ్ళకి ఆగదు, గుడ్డ ఆగదంటారు చూసారా ముడ్డి మీద. వీఐపీలు వస్తే మన వాళ్ళకి ఆగదు. ఓ నాయన పరుగు వీఐపీలు వస్తే మొత్తం బ్యాచ్ ఉన్నంత ఉన్నత అధికారులు మొత్తం ఇక్కడ ఉన్నోళ్ళంతా
విఐపీల సేవలు తరించారంట. భక్తులు 12-13 గంటల నుంచున్న దర్శనంగాకి వెళ్ళిపోయారంట వెనక్కి. ఇప్పుడు నాకు అర్థం కాక అడుగుతానంటే మిగతా చోట్ల అంటే వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో లేకపోతే అమ్మవార్ల ఆలయాల్లో ఏం జరుగుతాయంటే అలంకారాలు, ఆ తర్వాత అష్టోత్తరాలు ఇట్లాంటివి ఉంటాయి, చాలా టైం పడుతుంది. కానీ శివయ్య ఆలయంలో పాపం శివుడు బోళాశంకరుడు, ఆయనకి ఆ అలంకారాలకు అట్లా పెద్ద ఇష్టం ఉండవు. ఆయనకి చెమ్ము నీళ్ళు పోసామా లేదా అన్నట్టు ఉంటుంది అంతే. అలాంటి చోట్ల కూడా మీరు భక్తుల్ని గంటలు లైన్లో నుంచో పెట్టారంటే, పోనీ లైన్లో నుంచిన వాళ్ళు కనీసం మీరు మంచినీళ్ళు ఇచ్చారా? అన్నప్రసాదాలు ఇచ్చే పాపం మనది పేద ప్రభుత్వం కదా, మనది పేద ప్రభుత్వం. ముఖ్యమంత్రిని ముక్కలుగా కోసినా డబ్బులు రాని ప్రభుత్వం మనది. పాపం ప్రసాదాలు పెట్టలేము మనం, కనీసం నీళ్ళు ఇచ్చే పరిస్థితిలో కూడా లేమా మనం? హెలికాప్టర్లో మీరు దీనికి కూడా హెలికాప్టర్లో పోతున్నారు మంత్రులు ఇవాళ రేపు. కానీ అక్కడ నుంచున్న గంటలు నుంచున్న భక్తులకి మీరు కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వలేకపోతున్నారు. దీనస్థితిలో మన రాష్ట్రం ఉంది. ఇంత దీనస్థితిలో మన రాష్ట్రం ఉంటుందని నేనైతే ఎప్పుడు అనుకోలే. మరి ఎందుకు ఇంత కష్టం అంటే ఏముందిలే, ఎవడు అడుగుతాడు, మనల్ని వచ్చి ఎవడని అడుగుతాడా? అడిగితే మనం చెప్తాం ఆన్సరు. అయిపోయింది, 2 ఏళ్ళు అయిపోయింది, ఇంకో 2 ఏళ్ళు 3 ఏళ్ళు మ్యాక్సిమం సంపాదించుకుని అవతల పడ్డామా అన్నట్టు ఉండాలి అంతే తప్ప ప్రజలు ఏమైతే మనకేంది, భక్తులు ఏమైతే మనకేంది, పుష్కరాలు అయితే మనకేంటి? పుష్కరాలు ఏమైనా కమిషన్ వచ్చేది ఉందా? పుష్కరాలు ఏమైనా కాంట్రాక్టులు ఉన్నాయా? ఏమి లేవుగా. మనకి ఎందుకు పని? పోనీ హుండీ ఏర్పాటు చేస్తే డబ్బులు ఏమైనా కోట్లు వస్తాయా? రావు కదా. పాపం శివుడు పేదోడు కదా, శివుడికి డబ్బులు వేయరు మన వాళ్ళంతా. నిజంగా వెంకటేశ్వర స్వామి తర్వాత అమ్మవార్ల ఆలయాలు రిచ్గా ఉంటాయి, కానీ పాపం శివుడు పేదోడండి. మీరు ఎక్కడన్నా చూడండి, ఏ చోటన్నా చూడండి, శివాలయాలు పాపం చాలా దీనస్థితిలో ఉంటాయి అన్నమాట. అందుకని వీళ్ళు ఆలోచించుంటారు, ఏం గిట్టుబాటు అయ్యే పని కాదు ఇది, డబ్బులేవి రావు, లైట్ తీసుకోండి అని చెప్పి తీసుకొని ఉంటారు అంతే. అదే ఇక్కడ హుండీ పెడితే 1 కోటి రూపాయలు 2 కోట్లు వస్తాయి అనో, లేకపోతే ఇంకేమన్నా కాంట్రాక్ట్లు ఉంటాయంటే తెగ ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు మన వాళ్ళు. ఇక్కడ ఏం లేదుగా. అందుకని భక్తులకి ప్రసాదాలు దేవుని వరకు మంచినీళ్ళు కూడా పెట్టలేని పరిస్థితిలో ఉన్నారు మన వాళ్ళు. ఇవాళ చివరి రోజు అనుకుంటా కదా.